జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సినిమా వాళ్ళని గౌరవించలేదు. ఇది టీడీపీ చాలా కాలం పాటు చేసినటువంటి రాద్ధాంతం. టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారం జనసేన అందుకుని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసినటువంటి వ్యవహారం. అలా సినిమా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు అని ఆనాడు చెప్తే, ఇప్పుడు సినిమా వాళ్ళకి కూటమి పాలనలో ఎటువంటి గుర్తింపు లేదు, కళాకారులకి గౌరవం దక్కడం లేదు అని వేదికెక్కి మరీ సినిమా వాళ్ళే చెప్తున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు రాజకీయపరమైన విమర్శలు వస్తే, ఇప్పుడు సూటిగా సినీ ప్రముఖులే, అది కూడా తెలంగాణ సీఎంను పక్కన పెట్టుకుని వేదిక నుంచే విమర్శిస్తున్నారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కూడా చంద్రబాబు పేరు పెట్టి మరీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి సీనియర్ అనుభవజ్ఞుడి పాలనలో ఇలా ఎందుకు జరుగుతుందో చూసుకోండి అంటూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెర పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్, మీ దండం పెడతాం సార్, థ్యాంక్స్ అండి. ఇలా ఆర్ నారాయణమూర్తి, చిరంజీవి అందరూ చంద్రబాబు వైపు వేలెత్తి చూపాల్సిన పరిస్థితి రావడం అన్నది విస్మయకరమైనటువంటి అంశమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యవహారంగా కూడా చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఏ అంశంలో కూటమి పెద్దలు తప్పుబట్టారో ఇప్పుడు అదే వ్యవహారం కూటమి నేతల మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. నంది అవార్డులు ఎందుకు ఇవ్వడం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అవార్డుల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుంది అనే ప్రశ్నలు టాలీవుడ్ నుంచే వినిపిస్తున్నాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం నీళ్లు నములుతోంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న జనసేన నేత కందుల దుర్గేష్ కానీ, లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, అదీ కాకుంటే టాలీవుడ్లో కీలక పాత్ర పోషించే మెగాస్టార్ తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు కానీ, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కానీ, వీళ్ళెవరో కాకుంటే ముఖ్యమంత్రి కానీ ఎవ్వరూ ఇప్పటి వరకు నోరెత్తిన దాఖలాలు లేవు. కనీసం ఎక్స్లో, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ఆనవాళ్ళు కూడా లేవు. మరి ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి అంశంలో ప్రభుత్వం ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది, ఎందుకు సమాధానం చెప్పలేక ఈ విషయంలో దాటవేత ధోరణిలో సాగుతోంది అనే ప్రశ్న ఉదయిస్తోంది. నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే మరో సమస్య అన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా గద్దర్ పేరుతో ఇస్తున్నటువంటి అవార్డుల వ్యవహారం చాలా ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు మొదలెడితే ఎవరికి అవార్డు ఇచ్చినా అది రాజకీయ రంగు పులుముకునే ప్రమాదం ఉంటుంది. తెలంగాణలో మాదిరిగా అక్కడ సినిమా వాళ్ళు ఎవరు నేరుగా రాజకీయాల్లో చక్రం తిప్పట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద పెద్దగా వివాదాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ అనేక మంది రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నటువంటి తరుణంలో ఏ సినిమాకి అవార్డు ఇచ్చినా అది రాజకీయంగా చాలా దుమారం రేపడం అనివార్యం. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. అనేక మంది నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక సినిమా అవార్డులే గనక ప్రభుత్వం పూనుకుంటే అది ఈ ప్రభుత్వానికి శిరోభారంగా మారడం అనివార్యమనే అంచనా ఉంది. అందుకే ఎందుకని లేనిపోని అంశాలను నెత్తికెత్తుకోవాలి అనే ఉద్దేశంతోనే చంద్రబాబు సర్కారు తాత్సార్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలా తాత్సార్యం చేయడాన్ని సహించలేని టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు బహిరంగంగా విమర్శలకు పూనుకుంటున్నారు. ఆ విమర్శలకు సమాధానం చెప్తే మరి వివాదం ఎటు మళ్ళుతుందో అనే కలవరం కూటమి నేతల్లో ఉంది. అందుకే ఎవరు పల్లెత్తు మాట మాట్లాడడానికి కానీ, కనీసంగా సమాధానం చెప్పడానికి కానీ సిద్ధపడలేకపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరుక్కుపోయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సమాధానం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే ఇంకో సమస్య, అవార్డులు ఇస్తే ఒక విమర్శ, అవార్డు ఇవ్వకపోతే మరొక విమర్శ, ఇలా ఏం చేసినా చేయకున్నా చంద్రబాబు సర్కారు తీవ్రమైన విమర్శల పాలు కావడం అనివార్యంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ విషయంలో ఎటూ పాలుపోనట్టుగా పెద్దల తీరు కనిపిస్తోంది.
అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో పూర్తి మౌనాన్ని ఆశ్రయించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలా ఎంతకాలం పాటు సైలెంట్గా ఉండిపోతారు? ఇంతమంది మాట్లాడిన తర్వాత కూడా పక్క సాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక మీద ఉండగా విమర్శ చేసిన తర్వాత కూడా చంద్రబాబు స్పందించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే అది ప్రజల్లో అనేక రకాల సంకేతాలకి కారణమవుతుంది, అనేక రకాల సమస్యలు కూడా ఆజ్యం పోస్తుందండో నిస్సందేహం. ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితి మీద ప్రభుత్వం ఏ తీరున స్పందిస్తుంది, ఎలా మాట్లాడుతుంది చూద్దాం మరి.